నేను లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా, మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ గురించి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని. చెల్లిని కలిసి వెళ్ళేటప్పుడు నాకు హాస్పిటల్లో ఒక ఆంటీ ఎదురయ్యారు. ఆ ఆంటీ నేను ఒక దగ్గర జాబ్ చేసేవాళ్ళం. చార్నాళ్ళ నుంచి ఈ ఆంటీ కనిపించట్లా. ఇంకా సడన్గా ఇక్కడ హాస్పిటల్లో కనిపించారు. ఆంటీ ఇక్కడ ఉన్నారని అడిగితే వాళ్ళ అమ్మాయికి క్యాన్సర్ అంట. క్యాన్సర్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. అయితే చాలా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఆంటీ, క్యాన్సర్కి సంబంధించినవి బయట ఇక్కడ ఎందుకు చూపిస్తున్నారంటే అసలు ఈ హాస్పిటల్ని వాళ్ళు ఒక దేవాలయంలా చూస్తున్నారు. ఎందుకంటే బయట చాలా లక్షలే ఖర్చు పెట్టి ఊర్లో ఇల్లు అన్నీ అమ్మేసుకున్నారంట. వాళ్ళ అమ్మాయి కోసం ట్రీట్మెంట్ అమ్మాయికి జరగాలి, ఆ అమ్మాయి బతకాలి అని. ఇంకా బయట ఎన్ని హాస్పిటల్స్కి తిరిగారంట. ఆఖరికి హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్కి కూడా అక్కడ ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారంట. కానీ వాళ్ళు కూడా ఇంకా హోప్స్ లేవో వదిలేసుకోవడమే అన్నట్టుగా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోతే ఎవరో దేవుడిలాగా ఈ హాస్పిటల్ గురించి చెప్పారంట. చెప్పగానే ఇంకా మరో క్షణం కూడా ఆలోచించకుండా ఇంకెమ్మటినే ఈ హాస్పిటల్కి వచ్చేసారు వాళ్ళు. రాగానే వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీ పెట్టి ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారంట. ఇప్పుడైతే అమ్మాయి చాలా బాగుంది, చాలా రికవరీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి కీమోథెరపీస్ చేస్తున్నారు. ఇంకా 2-3 సైకిల్స్లో తను ఇంకా రికవరీ అయిపోతుంది, మొత్తం తగ్గుతుంది అని చెప్పారు. చెప్పగానే అసలు ఆంటీ కళ్ళల్లో ఆనందం, కన్నీళ్ళు అవన్నీ నాకు కనిపించాయి. ఆవిడ మాటల్లోనే తెలిసింది ఈ హాస్పిటల్ ఎంత గొప్పదో అని. అందుకే ఇంత మంచి హాస్పిటల్ గురించి కూడా మీ అందరికీ తెలియాలని అనుకున్నాను. క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ ఇక్కడ చాలా బాగా చేస్తున్నారంట. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఈ మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే రండి. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారంట. ఇక్కడ నేను కళ్ళతో చూశాను కాబట్టి ఇంత ఇదిగా మీకు చెప్పగలుగుతున్నాను. బయట మనం లక్షలు డబ్బులు పోసి వాళ్ళ చుట్టూ తిరిగే కన్నా ఇక్కడ ఆరోగ్యశ్రీలో అయితే ఆరోగ్యశ్రీ చేయించుకోవచ్చు. లేదు ఒకవేళ డబ్బులకే చేయించుకోవాలి మీరు అనుకుంటే బయట సగము ఇక్కడ బయట ఒక ₹1,00,000 అవుతాయి, ఇక్కడ ఒక 20,000 అవుతాయి. అట్లాగా మనకి సగం రేటు మాత్రమే తీసుకుంటారు వీళ్ళు. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. నాకు ఇంత మంచి హాస్పిటల్ ఉందా అని నాకు అనిపించింది. నాకైతే అసలు నిజంగా ఈ హాస్పిటల్లో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, ట్రీట్మెంట్లు చేస్తున్న ప్రతి డాక్టర్కి, ఈ హాస్పిటల్ని స్థాపించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి అనిపించింది. ఆవిడ ఫేస్తో నాకు అర్థమైంది. అందుకే ఇంత బాగా చెప్తున్నాను. క్యాన్సర్ పేషెంట్స్ ఎవరన్నా ఉన్నా కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఖచ్చితంగా విజయవాడ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే రండి. చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. హాస్పిటల్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి.